నమస్తే. నేను మీ నరసింహశాస్త్రి. భారత్ ఎకానమీ ఒక డెడ్ ఎకానమీ. భారత, రష్యాలు కలిసి ఆర్థిక పతనం వైపు నడుస్తుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ట్రంప్ భారతదేశాన్ని, భారత ఆర్థిక వ్యవస్థను కించపరుస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు భారత జాతీయవాదుల్ని, ఆర్థిక శాస్త్రవేత్తల్ని తీవ్రంగా కోపానికి, అసహనానికి గురి చేశాయి. ఎందుచేతనంటే భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, అలా మారడానికి భారతదేశం దగ్గర అన్ని అవకాశాలు, వనరులు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం కేవలం భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడమేనని, ఈ ఆగ్రహానికి అదే కారణమని తెలుస్తోంది. ట్రంప్ స్టేట్మెంట్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని ఒక సభలో మాట్లాడుతూ, ఎవరు ఏమనుకున్నా కానీ భారతదేశం ఖచ్చితంగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో మారుతుందని, దాని మీద నాకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజలు భారతీయ ఉత్పత్తుల్ని, భారతీయ వాణిజ్య రంగాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే భారత్ ఈ రకంగా మారుతుందని మోడీ ప్రకటించాడు. అంతేకాకుండా అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అయిన చాట్ జీపీటీ, మెటా ఏఐ, జెమినీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా భారత్ డెడ్ ఎకానమీ అని ఆ టూల్స్ని ప్రశ్నిస్తే అవి సమాధానంగా భారత చాలా అభివృద్ధి చెందుతున్న దేశమని, 3వ ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని చెప్పడం చాలా గమనార్హం. ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ముఖ్యంగా అతని కోపానికి కారణం భారత్, రష్యా సంబంధాలే. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ను కూడా ట్రంప్ పొగుడుతూ భారతదేశానికి ఏదో ఒక రోజు పాకిస్తాన్ క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తుందని, అలా ఎక్స్పోర్ట్ చేయడానికి అమెరికా అన్ని రకాలుగా పాకిస్తాన్కి సహాయపడుతుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాకుండా అమెరికన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడుతూ, భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం వల్ల రష్యాకి నిధులు అందుతున్నాయని, అందువల్లే రష్యా యుక్రెయిన్తో ఇంతకాలం యుద్ధం చేయగలుగుతోందని చెప్పడం కూడా చాలా హాస్యాస్పదం. ఇటువంటి స్టేట్మెంట్లు ట్రంప్, అమెరికా చేస్తుండడం, భారత వ్యతిరేకంగా మాట్లాడడం మనం చాలా ఆలోచించవలసిన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశ ఆపోజిషన్ అయిన కాంగ్రెస్ పార్టీ విచిత్రంగా ప్రవర్తించింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ట్రంప్ ఈరోజు అన్న మాటని, అంటే భారత ఎకానమీ డెడ్ ఎకానమీ అని అనడం మేము ఎప్పుడో చెప్పామని, ఇప్పుడు ట్రంప్ చెప్పడం ద్వారా అది నిజమైందని రాజకీయంగా ఈ అంశాన్ని మార్చడం చాలా బాధాకరం. ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఆర్థికవేత్తలు, భారత సమాజం కూడా భారతదేశం యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తుంటే ప్రతిపక్షం ఇలా మాట్లాడడం చాలా విచారకరం. సో మనమందరం ఇప్పుడు భారత ఎకానమీని తక్కువ చేసి మాట్లాడుతున్న ట్రంప్కి తగిన సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మనమందరం కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.